సమూయేలు ప్రవక్త తిరుగుబాటు చేయుట, దేవుని మాటకు వ్యతిరేకం చెప్పుట, సోది చెప్పుటయు విగ్రహములను పూజించుటతో సమానము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు ఏం చెప్పకూడదంట? తిరుగుబాటు చేయకూడదు. దేవుని మాటకు, సేవకుడి మాటకు వ్యతిరేకం చెప్పకూడదు. ఈ రోజున ప్రియుల అలాగ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సౌలును ప్రవక్త అయిన సమూయేలు ద్వారా అంటున్నాడు, నీవు దేవునికి వ్యతిరేకంగా చేసిన పని ఏంటి? దేవుడు చాలా బాధపడుతున్నాడు గనక, ఆయన మాటకు నువ్వు వ్యతిరేకం తిరిగావు గనక నువ్వు రాజుగా ఉండకుండా నెట్టివేయబడతావు, కొట్టివేయబడతావు. నీ అధికారం నీ దగ్గర నుంచి వెలివేయబడుతుంది, పోతుంది నీ అధికారం అని దేవుడు చెప్పేశాడని. దేవుని మాట తిరుగుబాటు చేస్తే ఎంత శాపమో మనం గమనిస్తున్నాం. అదే రీతిగా దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదమో అబ్రహాము ఒక ఉదాహరణగా చూస్తున్నాం. దేవుని